అడిసిమల్లి గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇవాళ మీరు కొత్త అవతారం ఎత్తాలి. లాభం లేదు. ఏంటి అంటే ఏమండి? ఇవాళ ఇవాళ ఒక్కరోజు మా ఐకాన్ పొలిటిక్స్ రిక్వెస్ట్ మీద కొత్త అవతారం ఎత్తాలి. రాజకీయాలు విశ్లేషణ చేసి చేసి మీకు బోరు కొట్టినట్టు ఉంటది. ఏం లేదు, ఇవాళ మీరు అడిసిమల్లి శ్రీనివాస శాస్త్రి గారి అవతారం ఎత్తాలి. ఓయ్ బాబు, అలాంటివి ఏమి వద్దండి బాబు, చెప్పండి. దేనికంటే ఉగాది పంచాంగం చక్కగా పంచాంగ శ్రవణాలు అన్నీ విన్నాం కదా. చాలా మందికి ఒక ఆ, ప్రశ్న మిగిలిపోయింది. కొడాలి ఉమ్, నాని ఎప్పుడు అరెస్ట్ అవుతాడు, బూతుల మంత్రి? ఉమ్, రోజా ఎప్పుడు అరెస్ట్ అవుతుంది? అలాగే ఈ పేరుని నాని వీళ్ళందరూ లిస్ట్ పెద్దది ఉంది. వాడు ఇంకోటి ఉన్నాడు, బుల్లెట్ దిగిందా లేదా సెంటా పర్సెంటా అరసెంటా అన్నవాడు సైలెంట్ అయిపోయాడు. ఇలాంటి గ్యాంగ్ ఒకటి ఉంది, అంబటి రాంబాబు. వీళ్ళందరూ ఎప్పుడు అరెస్ట్ అవుతారనేది మీకు బహుశా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంటది. కాస్త వీళ్ళ ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాల అవమానాలు ఎలా ఉండబోతున్నాయి సార్ వీళ్ళు ఈ సంవత్సరం, చెప్పండి సార్. కార్తీక్ గారు నమస్కారం అండి. మరి మనం ఉగాది నాడు మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఉగాది అనేటువంటిది ఒక ప్రత్యేకమైన పండుగ అండి. ఎందుకంటే దీంట్లో చాలా అర్థవంతమైన ఈ పండుగలో ఒక విశేషం ఏంటంటే పచ్చి మామిడికాయలు, వేపపూత, వేప పువ్వు, చెరుకు ముక్కలు, కొత్త చింతపండు, ఇలా రకరకాలుగా బెల్లం, ఈ అన్నటి షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడిని చేసుకుని జీవితంలో తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు ఇవన్నీ ఎలాగైతే మన రుచులను ఆస్వాదిస్తామో అటువంటివన్నీ కూడా కష్టాలు, సుఖాలు, ఆనందాలు, సంతోషాలు రకరకాలు ఇలాంటివి ఏమున్నాయి అన్నిటిని సమానంగా స్వీకరించాలనేటువంటి ఒక భావన, ఒక సందేశం ఉంటుందండి. మనం చాలా మంది ఎగతాళి చేస్తారు పంచాంగాన్ని కానీ, ఈ జ్యోతిష్యాన్ని కానీ, లేకపోతే ఇటువంటి పంచాంగ శ్రవణంలో దీని గురించి కానీ చాలా మంది ఎగతాళి చేస్తారు. ఎందుకంటే కారణం కూడా ఉంది. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు వేదికల మీద ఈ పంచాంగ శ్రవణం చెప్పినప్పుడు ఆయా రాజకీయ పార్టీలకు బాగుంటుంది. అందులో ఒక మంచి పాయింట్ చెప్తారు. ఎవరికైనా సరే ఆ గ్రహాల అనుకూలత ఉంటుంది కదా, మరి మొత్తానికి బొమ్మ తిరగబడి ఉండదు కదా, దాన్ని ఎగతాళి చేస్తాం. మనం ఎగతాళి చేయకూడదండి. అంటే మనకి ఒక కొవ్వొత్తి ఉంటుందండి. కొవ్వొత్తి వెలిగిస్తాం చీకట్లో. ఆ వెలుతురు ఉన్నంత వరకు కనపడద్దే, మిగతాది చీకటిగా ఉంటుంది. అది మిగతాది ఏమీ లేదని అనుకోకూడదు మనం. ఆ వెలుతురు అవతల కూడా ఉంటుంది ఇంకా. మనం నీకు నచ్చితే స్వీకరించు, నచ్చకపోతే ఇగ్నోర్ చేయాలి, కానీ మనం ఎగతాళి చేయకూడదు. నేనైతే పంచాంగ శ్రవణంలోని వాళ్ళ సూచనలు, వాళ్ళ సలహాలు, వాళ్ళ హితవు నేను విందల్చుకుంటాను ఎప్పుడైనా. ఎందుకంటే ఆదాయ వ్యయాల గురించి, రాజ్యపూజ్యము, అవమానాల గురించి, అలాగే ఏ ఏ నెలలో ఏ ఏ రకంగా పంటల గురించి, లేకపోతే ఇలాంటి వర్షపాతం గురించి ఇలాంటివన్నీ ఉంటాయి. అది ఆ శాస్త్రాన్ని తేలిగ్గా తీసి పడేయకూడదు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే యుగాల తరబడి అది అలా కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కొంత పరమ పవిత్రులు, శాస్త్ర పారంగతులు, విశిష్ట విశిష్టమైన మేధో సంపత్తి కలిగిన వాళ్ళు కొంచెం అరుదయ్యారు. ఎందుకంటే ఆ వారసత్వాన్ని ముద్రణ రూపంలో అందించకపోవటం వల్ల మెదడు నుంచి మెదడుకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసి మిగతాది మనకి అక్షర రూపంలో లేకపోవటం వల్ల కొంతవరకు ఇబ్బంది ఉంది. లేదంటే మన దేశం చాలా గొప్ప దేశం అండి. ఇది శాస్త్రీయంగా ఎంతో వైజ్ఞానికంగా కానీ ఎంతో అభివృద్ధి చెందిన దేశం. ఇది ఇప్పుడు మీరు మంచి వంట వాడండి, మీరు వాడేది కొంచెం ఏ, ఇంచుమించుగా ఒక పుస్తక రూపంలో ఒక రెసిపీ రాసి ఉంటే తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తాడు ఎవడన్నా. మీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసినోడే చూసి నేర్చుకున్నాడు అనుకున్న తర్వాత ఆడు మానేసేయడం కూడా, మర్చిపోవడం కూడా లింక్ ఉండదు. లింక్ తెగిపోద్ది. ఆ రుచి మాత్రం గుర్తుంటుంది ఎవరికైనా తిన్నవాడికి, తర్వాత వాళ్ళు అంతరించిపోతారు. ఇక అనేక మంది అనేక రకాలుగా మన దేశం గొప్పదనం, గ్రహాల స్థితిగతుల గురించి ఇప్పుడు మీకు ఆంజనేయ దండకంలో విశ్వం గురించి ఉంటుందండి. కోట్లాది నక్షత్రాల మధ్య దూరాన్ని అది కూడా చాలా పెర్ఫెక్ట్ గా లెక్క ఉంటుంది అందులో. కాబట్టి మనం ఎప్పుడు దేన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అయితే మీరు ఈ కొడాలి నాని ఇలాంటి వాళ్ళ గురించి అడిగారు కాబట్టి
వాళ్ళ జాతకం ఎలా ఉండొచ్చో అనేటువంటిది నిన్న ఉగాది అయిపోయింది, పంచాంగ శ్రవణాలు అయిపోయినాయి కాబట్టి దానికి కొనసాగింపుగా నేనేం పంచాంగకర్తను కాదు, పంచాంగ శ్రవణం చెప్పే వ్యక్తిని కాదు. నాకున్న అవగాహన మేరకు ఏంటంటే కొడాల నానికి కానీ, రోజా గారికి కానీ, పెద్దిరెడ్డికి కానీ, సిదిరి అప్పలరాజుకి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ, లేకపోతే ఆ గ్యాంగ్ అందరికీ రాజ్యపూజ్యము అవమానంలో రాజ్యపూజ్యం 0 ఉంటే అవమానం 100 ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు గత 5 సంవత్సరాలు చేసిన అరాచకాలు ప్రతిరోజు గుర్తుకొస్తూ ఉంటాయి వీళ్ళకి. అంటే ఇవాళ మార్చి 31 అనుకోండి, గత సంవత్సరం 31ని ఏం చేశారు, మార్చి 31ని, అంతకు ముందు సంవత్సరం మార్చి 31ని ఏం చేశారు, ఇలాంటివన్నీ సామాజిక మాధ్యమాలలో ప్రవేశం ఉండి సామాజిక మాధ్యమాలలో నిత్యం ఉండే వాళ్ళకి అవన్నీ మెమరీస్ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు చేసిన అకృత్యాలు మర్చిపోయే పరిస్థితి. యాక్చువల్గా అయితే కాలం గడిచి కొలితే మరుపు ఉంటుంది మనిషికి, కాలగమనంలో కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి అన్ని. కానీ ఇప్పుడు అది ఆ పరిస్థితి లేదు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి కారణంగా అన్ని కూడా మన కళ్ళ ముందు నిన్న జరిగినట్టుగా కనిపిస్తూ ఉంటది. కాబట్టి ఆ గ్యాంగ్ అందరికీ రాజపూజ్యము అవమానం అనేటువంటి చూసుకుంటే రాజపూజ్యం 0 ఉంటే అవమానం 100 ఉంటుంది. ఇక ఆదాయ వ్యయాలంటారా, ఇక్కడ కూడా ఆదాయం 0 ఉంటే వ్యయం 100 ఉంటుంది. కారణం ఏంటి, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అంతా కూడా గవర్నమెంట్ ప్రజల సొమ్ము తినేసి వాళ్ళు కాబట్టి వాళ్ళకి అలా ఆదాయం ఆదాయం ఎక్కువ ఉండేది, వాళ్ళని దొబ్బేసేవారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు దొబ్బుతాను లేదా, అధికారం లేరు కాబట్టి. ఇందులో మరి గతంలో దొబ్బిన వ్యాపారాలు కాంట్రాక్టులు దానికి సంబంధించిన ఆదాయం ఎంతో కొంత రావాలి కదా, మరి సడన్గా ఎందుకు ఆగిపోతానని డౌట్ వస్తుంది మీకు. అలాగా ఏదైనా వచ్చేది ఏదైనా ఉంటే కేసులు మాఫీ చేసుకోవడానికి, ఆళ్ళ నెలలు సెటిల్ చేసుకోవడానికి మళ్ళీ ఆ ఎన్నెలకి చేత ఉండదు, ఎదురు పెట్టుకోవడం కుదరదు కదా. అంటే సంపాదించిందంతా సారాకి, కష్టపడిందంతా కలుగు పోయినట్టు అనమాట. కష్టపడిందంతా కోర్టుకు పోతుందేమో సార్, అదే అదే ఆ రకంగా లాయర్లకి. వాళ్ళు ఆ, కాబట్టి వాళ్ళకి బహు కష్టకాలం. ఖైదు కారాగార వాసమేనా ఉందానా అంటే, కారాగార వాసము ముందు గుమ్మం వరకు వచ్చి పిలుస్తూ ఉంటది, లోపల రాలేదు ఇంకానే, చట్టం ఇంకా లోపలికి అడుగుపెట్టలేదు. వాళ్ళు వీధి గుమ్మం దగ్గర అంటే ప్రధాన గవాక్షం దగ్గర నిలబడి పిలుస్తూ ఉంటది అండి ఆ చట్టం. అది ఎప్పుడన్నా పిలవచ్చు. అయితే ఒకటి మాత్రం ఖాయం, అర్ధరాత్రులు తలుపు కొట్టి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇప్పుడున్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి, పద్ధతైన వాళ్ళు కాబట్టి అందంగా ముందుగా సమాచారం ఇచ్చి మీరు కావాలితే బెయిల్ ఎట్టుకుంటారు బాబు అనే సమయం ఇచ్చి, న్యాయస్థానాలు కూడా చాలా ఉదారంగానే వాళ్ళు అప్పుడే ఏం చేయకండి, 3 రోజుల దాకా, 4 రోజుల దాకా, 10 రోజుల దాకా ఏం చేయకండి అని చెప్తారు న్యాయస్థానాలు కూడా. అప్పుడు వీళ్ళు బెయిల్ పెట్టుకుని మా బెయిల్ వచ్చింది అని చెప్తారన్నమాట. అలాగా అంత ప్రజాస్వామ్యం కానీ ప్రాథమిక హక్కులు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఎవరు ఎవరైతే గత 5 సంవత్సరాలు అరాచకము అప్రజాస్వామికంగా వ్యవహరించి చట్టము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ప్రజాస్వామ్యం తాలూకు మధురమైన ఫలానుభూతిని పూర్తిగా ఆస్వాదిస్తూ ఉన్నారు. కాబట్టి చూసుకోండి, సజ్జల రామకృష్ణారెడ్డి అతని కొడుకు పిల్ల సజ్జలు అంటారు కదా అందరూ, సజ్జల భార్గవరెడ్డి, వాళ్ళిద్దరికీ ముందస్తు బెయిల్ వచ్చింది. అసలు వాళ్ళ కేసు పెట్టిన తర్వాత లోపలికి వెళ్ళటమే కానీ బయటికి రావటం ఉండకూడదు మరి వాళ్ళు చేసిన పనులకి. మరి వాళ్ళకి ముందస్తు బెయిల్ వచ్చింది చూసారా. ఇది ఎంత మంచి ప్రభుత్వం, ఈ వ్యవస్థలు ఎంత బాగా పనిచేస్తున్నాయి. మరి గతంలో అయినా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి మీద కేసు కట్టకుండానే లోపల పెట్టేశారు. ఎప్పటికీ కూడా 17A మీద కేసు తీర్పు రాలేదు. అంటే మనిషికి ఓ చరిత్రలాగా మనిషికో రకంగా వ్యవహరిస్తుంది చట్టం, న్యాయం. కాబట్టి ఈ దేశంలో మన రాష్ట్రంలో ప్రత్యేకించి మనిషికో రకంగా చట్టము న్యాయం వ్యవహరిస్తుంది. కానీ పోలీసు వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేసింది. నిన్న మొన్న చూడండి ఒక విషయంలో, ఒక పాస్టర్ గారు చనిపోయి యాక్సిడెంట్ అయిందో మరి ఏదో ఓ పక్కన రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు ఒంటి నిండా గాయాలతోటి. అది చాలా మంది ఆ సీసీ ఫుటేజీలు మొదట వచ్చిన సీసీ ఫుటేజీలు చూస్తే నిజంగానే ఆ బండి తడబడతా తోలుతున్నట్టు కనపడుతుంది.
ఆ సడన్ గా ఆయన ఎలా పడిపోయాడో చూపించలేదు కానీ కనపడలేదు కానీ లారీలో వెళ్తా ఆడడం మొత్తం మీద రోడ్డు కింద గోతులో పడిపోయి ఉన్నాడు ఆయన. దాని మీద రకరకాలుగా మాట్లాడారు చాలా మంది. ఇది హత్య, ఇతను చంపేశారు, ఇది అని. సడన్ గా అతను ఎవరో నిజంగా నాకు తెలియదు. అలాగే చాలా మంది తెలియదు ఆయన ఎవరో. అంటే ఆ సమాజంలో, క్రైస్తవ సమాజంలో కొంతమంది తెలిసేమో కానీ మనకు తెలియదు. ఇప్పుడు కేఏ పాల్ గారు, జగన్ వాళ్ళ మేనత్త విమలారెడ్డి, వీళ్ళందరూ మనకు బాగానే తెలుసు కదా. అనిల్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నాయి. అది కల్వరి టెంపుల్ అయిన వీళ్ళందరూ తెలుసు. ఆ, ఏదో రూపంలో మనకు కనపడుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. వాళ్ళని కూడా మనం వాళ్ళు ఏం చెప్తున్నారు వింటాం. మరి ఈయన సడన్ గా ఈయన వచ్చిన తర్వాత ఈయన చనిపోయిన తర్వాత ఈయన వ్యవహారాలన్నీ బయటకు వచ్చినాయి. ఈయన మాట్లాడుతున్నాయి అన్ని. ఇదేట్రా బాబు ఇలా మాట్లాడుతున్నాడు ఈయన, ఇలా మాట్లాడే వాళ్ళకి ఎంత ఫాలోయింగ్ ఏట్రా బాబు అనుకున్నాను నేను. అంటే ఏ మతంలో అయినా, నేనైతే హిందూ మతంలో కూడా నేను హిందువుని, పక్క హిందువుని. హిందూ మతంలో కూడా ఎవరన్నా కొంచెం శృతి మించి మాట్లాడిన, వెర్రిశాస్త్రలు చేసిన ఉన్మాద చర్యల్ని నేను ప్రోత్సహించను, అంగీకరించను. నువ్వెవడరా అంగీకరించడానికంటే నా వరకు నేను వాళ్ళకి దూరంగా ఉంటాను. మరి అలాగే వీళ్ళ విషయంలో కూడా పరమత సహనం ఉంది వాళ్ళ పట్ల. వాళ్ళు ఎలా పడితే మనకెందుకు అనుకునే రకం నేను. కానీ పరిగెట్టుకుని ఎదటి వాళ్ళు దూషించడం ఇదేంటో అభ్యంతరకరం అనిపించింది. సర్లే వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అనుకున్నాను నేను. అది అది హత్య అనేటువంటిది చెప్పడానికి విశ్వప్రయత్నం చేసి చాలా మంది విజ్ఞులైన వాళ్ళు, మాజీ ప్రజాప్రతినిధులు, అలాగే ఈ ఈ పాస్టర్లాగా పేరు పొందిన వాళ్ళు, మత ప్రబోధకులు చాలా మంది ఇది ఏదో పెద్ద ఇష్యూ కింద తీసుకొచ్చి, అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ హస్తం ఉందనిపించేలాగా అనిపించింది ఇందులో. ఎందుకంటే దీని ఒక పెద్ద ఇష్యూ చేయాలి. ఆంధ్రప్రదేశ్ చాలా పీస్ఫుల్ గా నడుస్తుంది ఇప్పుడంతా. ఇటీవల కాలంలో వర్గీకరణ అది జరిగింది ఒక వర్గాన్ని రెచ్చగొట్టడానికి. అలా క్రైస్తవ సమాజాన్ని ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడానికి ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించడానికి అన్నట్టుగా వ్యవహరించారు. ఈ ఈ పర్టికులర్ ఇష్యూలో మనం ఒక వ్యక్తి గురించి చెప్పుకోవాలి. సరిపల్ల రాజేష్ గారని, మహాశాన్ రాజేష్ అంటారు ఆయన. అసలు నన్ను అడిగితే ఈ క్రైస్తవ సమాజం ఈ ఆడంబరాలు, అతిశయం, పటాటోపాలు చేసి వాళ్ళ కంటే సరిపల్ల రాజేష్, మహాశాన రాజేష్ అనేటువంటి వ్యక్తి వెనకాల ఉంటే మంచిది. కారణం ఎందుకంటే మీరు అడిగిన దానికి నేను చెప్పేదానికి సంబంధం ఉందా లేకపోయినా ఇది వినండి ఒకసారి. అతను ఇవాళ కథను రాజకీయంగా ఒక పార్టీలో చేరిన అంతకుముందు కూడా అతను దళిత సమాజం సంబంధించి ఎవరికైనా ఎక్కడైనా హాని జరిగినా, వాళ్ళ మీద దాడులు జరిగినా, వివక్ష చూపినా అతను ముందుండి పోరాడేవాడండి. అది చిన్న ఇష్యూయా పెద్ద ఇష్యూయా, లేదా చిన్న కుటుంబమా పెద్ద కుటుంబమా అని చూడకుండా అవతల వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ మీద యుద్ధం ప్రకటించేవాడు. ఆ క్రమంలో కేసులు పెట్టించుకున్నాడో, చావు అంచుల వరకు వెళ్ళాడు, దెబ్బలు తిన్నాడో. ఇవన్నీ నేను దాదాపు 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాను అతను. నాకు అతనేం చుట్టం కాదు. నాకు చెప్పడానికి, అతని గురించి చెప్పడానికి అతనే నాకేం చెప్పమని, నా గురించి చెప్పండి నేను చెప్పలేదు నాకు అతను. కానీ మరి చూసి చెప్పాలి కదా మళ్ళాటి వాళ్ళు. నిన్న కాక మొన్న కొంతమంది ఈ మతాన్ని, ఈ దళిత సమాజాన్ని వాళ్ళ ఓటు బ్యాంకుగా వాళ్ళు ఎదగటానికి వాడుకున్న వాళ్ళని చూసాం. తన కెరీర్ ని, తన తన ఎదిగే క్రమాన్ని ఈ సమాజం కోసం వదులుకున్న వాళ్ళని ఈ రాజేష్లో చూడొచ్చు. మీకు కావాలంటే చూసుకుంటా. అతను మన టికెట్ వచ్చింది ఒక రాజకీయ పార్టీ, గాలి దుమారం కింద ఉంది. అతను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాడు, ఎలాంటి వ్యతిరేకత ఉన్నా గెలుస్తాడు. కానీ అతని మీద కొంచెం వ్యతిరేకత కనపడగానే అతను వాలంటరీగా తప్పుకుని నేను మాట్లాడిన దానికి నేను తప్పు చెప్పి క్షమించండి అని చాలా గొప్ప మనసు చాటుకున్నాడు అతను. అతను ముందుకు నుంచి చెప్తున్నాడు. ఈ పాస్టర్ గారు చాలా మంచి స్నేహితులని అతనే చెప్పాడు మీడియాలో. అతను చెప్పాడు, కంగారు పడకండి రా బాబు, మనం చూద్దాం, ఏదో యాక్సిడెంట్ లా కనపడుతుంది, మనం అనవసరంగా అబాండాలు వేయకూడదు ఎవరి మీద అని పోలీసు వాళ్ళు కూడా విజ్ఞప్తి చేయాలి. పోలీసు వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేశారండి. వీళ్ళందరూ ఇప్పుడు చనిపోయిన ఆయనకి ఒక రకమైన ఫాలోయింగ్ ఉంది. అతను ఎలాంటి వాడైనా వ్యక్తిగతంగా క్రైస్తవ సమాజంలో అతనికి గౌరవం ఉంది. అతని ఆరాధకులు ఉన్నారు. అతను క్రైస్తవ ఆరాధకులందరూ ఇతని ఆరాధకులుగా మారిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన గౌరవాన్ని కాపాడాలి. ఇప్పుడు వ్యక్తిగత అలవాట్ల గురించి మనం
ప్రస్తావించి ఆయన్ని కించపరచకూడదు. మృతి చెందిన తర్వాత ఆ వ్యక్తి దివ్యత్వం పొందుతాడు ఎవరైనా సరే. అతను ఏ కారణం చేత కానీ, ఆ దురలవాటు వల్ల కానీ, మొండితనం వల్ల కానీ అతను టూ వీలర్ మీద హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ప్రయాణం చేయటం అనేటువంటి దుస్సాహసం. దాన్ని ఈ ఎవరైతే అతని గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళు బలవంతంగానే ఆపి అతన్ని కారులోనో లేకపోతే బస్సులోనో ట్రైన్లోనో ఫ్లైట్లోనో పంపించాలి. నిర్బంధంగా చెప్పాలి, వద్దని చెప్పాలి. ప్రమాదం కదండి. టూ వీలర్ మీద అంత దూరం ఇప్పుడున్న ఈ వేగం వెహికల్స్ అవన్నీ, ఆ ట్రాఫిక్ నియంత్రణ లేదు ఎవరి చేతిలో. ఇప్పుడు కొత్తగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కూడా అసలు వాళ్ళు ఏం డ్రైవ్ చేస్తారో తెలియకుండా రోడ్ల మీద వ్యవహారం, ట్రాఫిక్, మా వాహనాలు కంట్రోల్ చేయలేకపోతున్నారు. పైగా సరే ఇతను వెళ్ళాడు. ఇది ఎప్పుడైతే ఈయనకి హత్య, ఇది చాలా దారుణం అని చెప్పేసి ఇది ఒక ఉద్దేశపూర్వకంగా దీన్ని ఎగదోస్తున్నారనేటువంటిది వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? పర్ఫెక్ట్ గా ఆయన బయలుదేరిన దగ్గర నుంచి రాయమండ్రి వరకు ఏముందో మొత్తం అంతా సిస్టీ ఫుటేజ్. ఆయన మద్యం కొనుక్కున్నట్టు, మద్యం సేవించినట్టుగా, ఆ మధ్యలో విజయవాడలో ఆగి కాసేపు కూర్చున్నట్టు, విశ్రాంతి తీసుకున్నట్టు, పోలీసు వాళ్ళు అతను కూర్చోబెట్టినట్టు, రకరకాల అన్ని మొత్తం మొత్తం బొమ్మ వచ్చింది బయటికి. ఇప్పుడు ఏమైంది? మహాసేన రాజేష్ చెప్పిందే కరెక్ట్ అయిందా? అతను ముందే చెప్పాడు, ఇదేదో కంగారు పడకండి, ఎవరు అనవసరంగా ఎవరి మీద అభాండాలు వేయకండి, నిజంగా కనుక అలాంటిది ఏమైనా జరిగితే కనుక ఊరుకోవద్దు మనం అని చెప్పాడు. నిజమే, అలాంటిది నిజంగా అటు ఆయన ఎవరైనా దారుణంగా హత్య చేసి ఉంటే డెఫినెట్ గా మనం అందరం ఖండించాలి. ఎందుకంటే మా పాపం ఎందుకు అలా చంపాలి మనిషిని, వ్యక్తిని. కానీ ఇక్కడ అదేమి లేకుండా అతని వ్యక్తిత్వాన్ని పాడు చేసి వీళ్ళంతా చేసి హడావుడి చేసి, లేదనుకోండి అతను మంచోడో చెడ్డోడో ఆయన మృతికి అందరూ కూడా నివాళులు అర్పిద్దరు, గౌరవంగా అతను అంతిమయాత్ర సాగుతుంది. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత కూడా అతను ఒక డ్రింకర్ అనేటువంటి తాగుబోతు అనేటువంటిది బయటకు వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే మనిషి జాతకం ఎప్పుడు ఎలా మారిపోద్దో చెప్పలేం. ఆయన చనిపోయిన వార్త బయటకు వచ్చిన తర్వాత ఆయన గురించి చాలా గొప్పగా ఈ దైవజనులందరూ కూడా బయటకు వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం చూస్తే ఎంత ఫాలోయింగ్ ఉంది ఆయనకి, చాలా గొప్పవాడేమో అంతకుముందు నాకు తెలియదు. కానీ వీళ్ళు మరీ ఓవర్ అతి సర్వత్రా వర్జయ తండ్రి. వీళ్ళు అతి చేసేటప్పటికి జూపూడి ప్రభాకర్ రావు, హర్ష్ కుమార్, లేకపోతే ఎవరో పార్టీ ఇంకోటి రాజా అంటే ఎవరు, ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి మాట్లాడుతుంటే అది అతి అయిపోయింది. అప్పుడు పోలీసు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. అయినా వాళ్ళు కూడా ఇది ఒక సవాల్గా తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? అతని విషయం బయటకు వచ్చిన తర్వాత కొంచెం అతను అవమానమే కదా, అతను ఉన్న మంచి పేరు పోయినట్టే కదా. అందుకే చెప్తాను నేను, వీళ్ళకి మహాసేన రాజేష్ లాంటి ఉండాలి నాయకుడిగా. ఎందుకంటే వాళ్ళు కొంచెం మంచి చెడ్డ ఆలోచిస్తారు. అతను ఆవేశం ఉన్నది అతనిలో, కానీ మంచి చెడ్డ ఆలోచించి కొద్దిగా ఓపిక పట్టుండ్రా బాబు అని చెప్పి ఆ సమయంలో విజ్ఞత ఉంది కొరడికి. అతనే ఊరుకుంటాడా? నిజంగా హత్య జరిగితే అతను వీళ్ళందరికన్నా ఎక్కువ పవర్ఫుల్. నిజం చెప్పాలంటే యూత్ అంతా అతను వెనకాల ఉన్నారు. వీళ్ళ మీద నమ్మకం పోయింది మిగతా వాళ్ళ మీద. వాళ్ళందరికీ ఒక నాయకుడు కావాలని చూస్తున్నారు. ఆ నాయకుడు నిజాయితీపరుడే నాయకుడు కావాలని చూసి ఎంతో మంది ఈ దళిత సమాజాన్ని మోసం చేశారు. ఆ కుల బలాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళు ఎదగడానికి వాడుకున్న ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ కానీ, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ సమాజాన్ని ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పేసి వాళ్ళందరినీ తమ బలం కింద మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అర్జెంటుగా దళితులకి ఎవరు అన్యాయం చేయలేరు ఈ దేశంలో. ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. దాన్ని కొంతమంది అనుభవించేస్తున్నారు. ఆ ఫలాన్ని మిగతా వాళ్ళకి పంచట్లేదు. ఇప్పుడు ఇవాళ వర్గీకరణ వచ్చిన తర్వాత అందరూ సమానంగా తీసుకుంటారు. అయినా సరే ఒక అట్రాసిటీస్, అన్యాయాలు, అణిచివేత, వివక్ష ఉన్నప్పుడు మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఎక్కడికక్కడ. అలాంటి వాళ్ళు గుర్తించి వాళ్ళ వెనకాల నడిస్తే వాళ్ళకి న్యాయం జరుగుద్ది. ప్రభుత్వాలు కూడా కదిలి వస్తాయి. ఎవరైతే మిమ్మల్ని నడిపిస్తున్నాడో అతనికి నిబద్ధత లేకుండా, వాళ్ళకి నిజాయితీ లేకుండా, వాళ్ళ స్వార్థపరులు రాజకీయాల కోసం ఇటువంటివన్నీ చేస్తున్నారనుకున్నప్పుడు ఆ విలువ ఉండదు ఆ ఉద్యమాలకు. ఇప్పుడు ఈ పంచాంగ శ్రవణంలో ఇలాంటివి చెప్పడం కుదరదు అలా ఎవరికైనా, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన మతం కాదు కాబట్టి. నేనేం చెప్తానంటే ఇలాగా వీళ్ళందరూ ఈ ఉద్యమం చేసి 2-3 రోజుల నుంచి అడావుడి చేసిన వాళ్ళందరికీ రాజ్యపూజ్యం జీరో అయిపోయింది, అవమానం ఎక్కువైంది. అలాగే మృతి చెందిన ఆయనకి కూడా
చనిపోయే వరకు రాజపూజ్యము, చనిపోయిన తర్వాత అవమానం. ఇదనమాట. అంటే గ్రహాల గతులు ఎలా మారిపోతాయి అనేటువంటిది మన ప్రవర్తన బట్టి, మన ఫాలోవర్స్ని బట్టి కూడా మారిపోతుంది. మన అతి, మనల్ని అభిమానించే వాళ్ళ దురభిమానము, అతి, లేదా టార్గెటెడ్ గా రాజకీయాలు చేద్దాం అనుకుని ఏదో ఉద్దేశపూర్వకంగా అలజడి లాండ్ ఆర్డర్ సృష్టించాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో తోలు తీసేస్తారండి. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏంటంటే కొమ్ములు విరిచేసాడు. కొమ్ములు తిరిగిన ఈ గోండాలే ఫ్యాక్షన్ రెక్కలు రెక్కలు విరిచేసాడు అతను. కాబట్టి ఆయన మరీ ఆయన చాలా మంచివాడిగా కనిపిస్తాడు, మంచిగానే ఉంటాడు. నిర్ణయాలు కఠినంగా తీసుకుంటే దాన్ని ఎవడ మార్చలేడు. చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. వీళ్ళ పరిస్థితి అంతే. ఇప్పుడు రోజా గారైనా ఎవరైనా, రోజా గారు సైలెంట్ గా ఉంది. ఆవిడ సైలెంట్ గా ఉన్నా, దగ్గరగా మాట్లాడినా రాజపూజ్యము, అవమానము, ఆదాయము, వ్యయము ఏం మార్పు ఉండదు. ఎందుకంటే ఆవిడ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆదాయం విపరీతంగా ఉంది. ఆదాయం 10,000, ఖర్చు జీరోను. ఎందుకంటే అంతా ప్రభుత్వ ఖర్చే కదా. విపరీతమైన ఆదాయం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆ సంబంధించి, ఆ దర్శనాలకు సంబంధించి, లేకపోతే ఆ ఋషికొండ కాటేజీ పర్మిషన్లు, అందులో ఎంతో కొంత ఆడదాం ఆంధ్ర ఇలాంటి అన్నిటిలో వాడికి ఆదాయం ఏం చేసుకోవాలో తెలియనంత ఆదాయం వచ్చింది. ఇక పెద్దిరెడ్డి వాళ్ళు అయితే వాళ్ళు ఎక్కలెత్తం మానేసేసి వాల్యూమ్ అంటే కాటా వేసి పెద్ద పెద్ద ధాన్యం తోస్తారు కాటాలో. అటువంటి కాటాల్లో తూకం వేసుకుని ఇంట్లో వాడేసుకున్నారు డబ్బులు జగన్మోహన్ రెడ్డిలు అందరూ. ఈ 5 ఏళ్ళు అయిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా 2009 తర్వాత ఆదాయం తగ్గింది, ఖర్చు పెరిగింది. మళ్ళా 2019 తర్వాత ఆదాయం పెరిగి ఖర్చు తగ్గింది. అంటే వాళ్ళ అధికారంలో ఉంటే ఆదాయం, ప్రతిపక్షంలో ఉంటే ఖర్చులు. ఇది పరిస్థితి. ఇక్కడ కారాగారం ఉందా లేదా అంటే కఠిన కారాగారం ఉందా, మామూలు కారాగారం ఉందా అంటే ఇందులో కొందరికి కఠిన కారాగారము, కొందరికి మామూలు కారాగారము, కొంతమందికి ఏమో కారాగార పర్యటన, రాష్ట్ర కారాగార పర్యటన ఉంటుంది కొంతమందికి. అంటే పోసాని కృష్ణమురళి గారు రాష్ట్రంలోని అన్ని కారాగారాలని చూసి వచ్చాడు. ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఆయనకు కూడా ఈ అవకాశం మహద్భాగ్యం కలుగుద్ది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ విజయవాడలో ఆ జిల్లా కోర్టుకి పెట్టి అక్కడ ఒక 14 రోజులు రిమాండ్ చేశారు అనుకోండి. శ్రీకాకుళం నుంచి ఒక పీటీ వారెడ్డితో వస్తాడు ఆవిడ, అక్కడ ఒక కేసు పెట్టి ఉంటుంది. అలాగే అనంతపురం. వీళ్ళందరూ పోటీ పడిపోతారు. మేము తీసుకెళ్తామంటే మేము తీసుకెళ్తాం, ముందు మేము వచ్చామండి, మా కూడా పంపించాలి అని అడుగుతారు. ఒక రకంగా చెప్పాలని కొట్టేసుకుంటారు పోలీసు వాళ్ళు, చెత్త కొట్టేసుకుంటారు. మేము తీసుకెళ్తామంటే మేము తీసుకెళ్తాం. అంటే ఇలాంటి వైభవం కూడా ఉంటుంది. వాళ్ళదంతా కూడా భవిష్యత్తు అంధకారం అండి వాళ్ళది. రాజకీయ పార్టీ కూడా కనుమరుగైపోతుంది. అంటే ఎండలో పాడేసిన ఐసు ముక్కలా కరిగిపోద్దండి. అది రజ్జు సర్పభ్రాంతి ఆడదు. ఊరికే ఏదో పాము అనుకుంటాం మనం, కానీ తోడ ముక్క కూడా కాదు. వాళ్ళని చూసి అనవసరంగా భయపడ్డారు జనం. ఆ భయం ఆందోళన వల్ల కొంచెం అతను ఎదిరించలేకపోయారు. ఇప్పటికీ ఆ భయం వెంటాడుతుంది. ఎప్పుడైతే వాళ్ళు చేసిన తప్పులన్నిటిని కోర్టుల ముందు తీసుకొచ్చి వాళ్ళు శిక్షించడం మొదలు పెడతారో అప్పుడు వాళ్ళ బేలతనం, పిరికితనం అంతా బయటికి ప్రజలకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత మళ్ళీ అటువంటి వాళ్ళు జోలికి వెళ్ళరు. ఈ రాష్ట్రం 10-15 ఏళ్ల పాటు ఈ కూటమి ప్రభుత్వం చేతిలో ఉంటే తర్వాత ఎవడు రాజు ఎవడు మంత్రి ఏమవుద్దో కానివ్వండి. ముందు ఒక సెట్టింగ్ అయిపోయిన తర్వాత, ఒక నిర్మాణం జరిగిపోయిన తర్వాత, పటిష్టమైన నిర్మాణం జరిగిపోయిన తర్వాత దాన్ని ఎవరో చిన్న చితక వాళ్ళు వచ్చి కూల్చలేరు. కాబట్టి ఈ ఈ ఉగాది నుంచి ఆంధ్ర ప్రజలకు కానీ తెలుగు ప్రజలకు కానీ మంచి రోజులే రానున్నాయని చెప్పి అనిపిస్తా ఉంది. ఎక్కడన్నా చిన్న చిన్న ఉపద్రవాలు, విపత్తులు వస్తే వాటిని ఎదుర్కోగల సమర్థుడైన నాయకుడు ఉన్నాడు అక్కడ. ఇప్పుడు మళ్ళీ P4 అని ఆ ప్రజలకనే బాగా సంపన్నులకి ఇంకోటి పెడేస్తున్నాడు ఆయన. అది ఎంతవరకు ఫలిస్తుందో చూద్దాం. ఎందుకంటే ఆయనకు ఒక చరిత్ర ఉంది. ముందు ఆయన చెప్పినప్పుడు వికరిస్తారో తర్వాత దేశం అంతా అనుసరిస్తుంది. అలాగే ఇప్పుడు P4 కూడా వినటానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే బాగా సంపన్నులు పేదవాళ్ళు చేయవతనివ్వాలి అని చెప్తున్నాడు ఆయన. ఎందుకు ఇవ్వాలి అని అడిగే వాళ్ళు ఉంటారు.
ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పడుకుంటే మనం ఎందుకు ఇవ్వాలండి, మనం కష్టపడి పని చేసాం, మనం సంపాదించుకున్నాం. వాళ్ళు ఇంట్లో పడుకుని మీరు అందరూ ఫ్రీ బీస్ ఇస్తుంటారు, పనులు కూడా రావట్లేదు, బీహార్ నుంచి గట్రా తెచ్చుకుంటున్నాం పనులకి, ఎందుకు ఇవ్వాలంటారు కొంతమంది. ఇవ్వండిరా బాబు, కొంచెం వాళ్ళకి అలాగే ఈ సంపదకి దీనికి అలవాటు పడితే, ఈ సుఖానికి అలవాటు పడినప్పుడు చచ్చినట్టు ఆ సంపాదించుకుని ఆ సుఖం కోసమైనా కష్టపడతాడు అనేటువంటిది ఆయన ఆలోచన అయి ఉండొచ్చు. ఇలా రకరకాల ఆయన వెర్షన్ ఆయన ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆయన ఒక దార్శనికుడు, ఆయన అనుభవజ్ఞుడు. మనకే మనం చూడనిది, మనం గ్రహించనిది ఆయన ఏదో గ్రహింపు ఉంటుంది. కొంచెం తెలివైనడని మనం అంగీకరించి తీరాలి. ఎందుకంటే మనకన్నా కొంచెం బాగా ఆలోచిస్తాడు కాబట్టి. ప్రస్తుతానికి ఆయన చెప్పిన ఈ P4 విధానాలకి, ఆ పథకాలకు, లేకపోతే ఆయన దానికి మనం కనీసం మోకాలు అడ్డకుండా, వెక్కిరించకుండా ఏం జరుగుద్దో చూసి వీలైతే మద్దతిద్దాం, లేదంటే మూసి కూర్చుందాం తప్ప ఆయన అడ్డం పడకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం. రైట్. చూద్దాం సార్. మొత్తానికి రాశి ఫలాలు కొంతమందికి గుండెలో రైళ్లు పరిగెట్టేలా ఉన్నాయి. ధన్యవాదాలండి.